ఒకప్పుడు యువత లెగిసింది అంటే అరాజక శక్తుల విజృంభణని ఆపడానికి యువత నడుం కట్టుకున్నారని అర్థమయ్యేది. కానీ ఇవాళ అసలు యువత నిద్రపోవట్లేదని అనిపిస్తుంది. కారణం ఏంటంటే నాబోటోడు ఇలా వీడియోలు తీసుకోవడానికో లేకపోతే ఒక కంటెంట్ రెడీ చేసుకోవడానికో 4 గంటలకో 5 గంటలకో లెగిసి నా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాను. ఇది అవసరం నాకు. తర్వాత ఇవాళ నేను చాలామందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు ఇలా 1 గంటకో 12 గంటలకో 2 గంటలకో 3 గంటలకో వ్యూస్ కనిపిస్తున్నాయి. తర్వాత హాయ్ అనే మెసేజ్లు కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? అసలు నిద్రపోవట్లేదా? మరి నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? నిద్రపోకుండా ఉండడానికి ఒక కారణం ఉండాలి కదా. అంటే ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నారా? లేకపోతే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అనే వీడియోలు వీక్షిస్తున్నారా? ఒకవేళ ఆ టైంని నిద్రపోయి విశ్రాంతి తీసుకుని మైండ్కి కాస్త విశ్రాంతి ఇచ్చి తెల్లారి ఫ్రెష్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయడానికే నిద్రపోతాం. ఆరోగ్యం అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఈ తెల్లవారులు మనం నిద్రపోకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం అనుకోండి, తెల్లారి మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తెల్లారి అటెండ్ కావాల్సిన వర్క్కి లేట్ అయిపోతాం మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ మెసేజ్లలో కూడా గమ్మత్తు ఏముంటుందంటే ఏదో ఒక నెంబర్ తీసుకుని హాయ్ అని పెట్టేస్తారు. ఎందుకు హాయ్ అంటే? దేనికి పలకరింపు? 12 గంటలకే హాయినే, రాత్రి తెల్లారుదామని 3 గంటలకే హాయినే. తర్వాత ఏందేందో పెడతారు. అసలు ఎందుకు మెసేజ్ చేస్తారో అర్థం కాదు. అసలు అంటే టైము దాని యొక్క విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? అసలు టైం విలువ తెలుసుకోకపోతే మనం జీవితంలో ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? చదివాము, సర్టిఫికేట్ వచ్చింది, అయిపోయింది. ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడడం ఎంతవరకు ఈ యువతకి అవసరం అని క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. తెల్లవారులు మెలుకుని మీరు చేయగలిగింది ఏం లేదు. రాత్రి ఎప్పుడో 12 గంటలకు కూడా ఫోన్ చేస్తారు. నేను చాలాసార్లు అనుభవించాను. కానీ 12 గంటలకు టెలిఫోన్ నేను ఏం తీసుకోవాలి? పోనీ తెల్లారి దాని నిమిత్తం ఏదైనా మెసేజ్ కానీ మీకు చేశాను సార్ మీరు ఎత్తలేదనో, లేకపోతే తెల్లారి ఫోన్ చేస్తారనుకుంటే కనీసం 2-3 రోజుల దాకా జవాబు ఉండదు. అంటే ఎందుకు మనం అంటే ఏదో ఒక టెలిఫోన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కాలక్షేపం చేస్తామేంటి? అసలు టైం యొక్క విలువ ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? టైం విలువ తెలుసుకోకపోతే జీవితంలో మీరు పడాల్సిన బాధ, పడే ఇబ్బందులు మామూలుగా ఉండవు. తర్వాత రోజు రోజుకి టెక్నికల్గా పెరిగిపోతుంది. డిజిటలైజేషన్ అయిన తర్వాత మీరు మేలుకోకపోతే జరిగే అనర్థం మీరు ఊహించడం కూడా ఊహించలేరు. థ్యాంక్ యూ.